పరిగి నియోజకవర్గంలో దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతున్నారు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తారోకో పెట్టలే, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఆ రైతుల బాధ వినడానికి, రైతుల గోస వినడానికి కల్లాపూర్ దగ్గర మేము ఒక ధర్నా కార్యక్రమం, ఒక మీటింగ్ ను పెట్టుకోవడం జరిగింది. ఇలా ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి కల్లాపూర్ లో వేసిన టెంట్ నంతా కూడా చింపేయడం, టెంట్ ను పడగొట్టేయడం, అక్కడ ఉండేటువంటి మహిళలను, ఆర్గనైజర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. బాధితులు అక్కడికి వస్తే మీరందరు ఇక్కడ నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఆ భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కనీసం తమ నిరసన చెప్పే హక్కు లేకుండా ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం ఏంటి? ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. నిన్న చూసాం వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇవాళ దాన్ని కూడా తన అనుయాయులకు, పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మీరు ఏం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇవాళ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారు ఉన్నా, స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ చిల్లర కార్యక్రమాలు మానండి, భూముల వెంట పడకండి, పేదల భూములు లాక్కోకండి. ఇవాళ 22A పెట్టిన భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి భూ దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిషేధిత జాబితాను రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మేము పరిగి వెళ్తున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మంచి భూములు, పంట పండే భూములు, బంగారం లాంటి భూముల్లో ఇచ్చిన ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు తిరిగి ఇచ్చేదాకా, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది. Subscribe us and press the bell icon for more interesting updates.